ఎంపీగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మాజీ సింగిల్ విండో చైర్మన్గా మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అందరికీ పేరు పేరున స్వాగతం. నాతో పాటుగా మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి మన సాంబే రవికుమార్ గారు, మన బడేపేట మున్సిపల్ నాయకులు, అదేవిధంగా బాలాపూర్ 17వ డివిజన్ కన్వీనర్ అయినటువంటి తేజిటి సుధాకర్, మన రామిడి మహేందర్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు, కృష్ణ గారు జిల్లా పార్టీ నాయకులు, అదేవిధంగా పాపయ్య గారు పిఎంఎస్ నాయకులు, అదేవిధంగా మా శ్రీనివాస మీర్పేట్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి సీనారు, ప్రభాకర్ రెడ్డి 17వ వార్డు బీజేపీ ప్రధాన కార్యదర్శి, లక్ష్మణ్ రాజు వైస్ ప్రెసిడెంట్. అక్టోబర్ 22వ తేదీన నా యొక్క రాజకీయ జీవిత ఎదుగుదలను జీర్ణించుకోలేని అధికార పార్టీ అధినాయకత్వం యొక్క ఒత్తిడితో నన్ను రాజకీయంగా అణచివేయడానికి, అప్రతిష్ట పాలు చేయడానికి నాపై నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక తప్పుడు కేసును నమోదు చేయించాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా సోదరులకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈనాడు రంగారెడ్డి జిల్లాలోనే మహేశ్వర నియోజకవర్గంతో పాటుగా రంగారెడ్డి జిల్లాలో భారతీయ జనతా పార్టీ యొక్క విషయాన్ని, భారతీయ జనతా పార్టీ యొక్క భావజాలాన్ని, ప్రజా సమస్యలపైన, పార్టీ విషయాలపైన చాలా 38 ఏళ్ళుగా చాలా సీరియస్గా గంటాపదంగా పోరాటాలు చేస్తూ ఏ ప్రభుత్వం అధికారం ఉన్నా ఆ ప్రభుత్వ మెడలు వంచి ప్రజలకు పనులు చేసే విధంగా కృషి చేసేటువంటి, అవసరం ఉంటే హోంశాఖ మంత్రి ముఖ్యమంత్రి దగ్గర ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను రాతపూర్వకంగా కంప్లైంట్ ఫిర్యాదు చేసి దీంట్లో డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ జరిపించి అసలు దొంగలు ఎవరో, అసలు మోసం చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. తప్పుడు కేసు పెట్టిన పోలీస్ అధికారులు డబ్బులు తిని అవినీతికి పాల్పడి ఒక తెరిచిన పుస్తకంలాగా ఉన్నటువంటి ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టినటువంటి నా పైన కేసులు పెట్టడం, నన్ను బాధించడం, నన్ను రాజకీయంగా అంతం చేయాలని కుట్రలు చేయడాన్ని మీ దయచేసి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయబోతున్నా. మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది అయినటువంటి రామచంద్రరావు గారు కూడా నేను విజ్ఞాపన పత్రం తొందరలో ఇవ్వబోతున్నా. కాబట్టి ఎవరు కూడా వదిలేదు, న్యాయం జరిగేంత వరకు అని నేను స్పష్టం చేస్తా ఉన్నా. ఒకవేళ నేను ఎక్కడైతే అన్యాయం చేసినట్టు, ఎక్కడైనా మోసం చేసినట్టు సేల్ లీడ్ లో ఎక్కడ సేల్ లీడ్ ఎగ్జిక్యూట్ చేయలేను, సేల్ లీడ్ లో ఎక్కడ విట్నెస్ లో కూడా లేను, అగ్రిమెంట్ లో విట్నెస్ లో లేను, ఎక్కడ కూడా నేను పేరు లేనటువంటి, సంతకం లేనటువంటి నన్ను కావాలని ఎందుకు ఇరికించారో ఈనాడు నేను ఈ అధికారులను ప్రశ్నిస్తా ఉన్నా. అంటే ఇదంతా కూడా అవినీతి కోసం, రాజకీయంగా అణిచివేయడం కోసం అధికార పార్టీ పెద్దల ఒత్తిడి లొంగి ఇది చేశారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా సోదరులారా, మీరు ఒక మానవత్వంతో ఆలోచించండి. ఎవడో ఒకడు ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన వాడు నేనేదో ఎక్కడికి వెళ్ళో ఎదులాపురంకి వెళ్ళి వచ్చిందంట, ఆడ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఏమొచ్చింది సూపు చేయబడి చెప్పు దెబ్బలు తినన్న పరిస్థితి ఉంది వాడికి. అదే కాకుండా వాడి మీద నేను పరువు నష్టం దావా వేయబోతున్నా, పోలీసు క్రిమినల్ కేసు పెట్టబోతా ఉన్నా. నా వ్యక్తిగత జీవితాన్ని భంగం కలిగించిన వాడు కాబట్టి ఆ విధంగా తప్పుడు ప్రచారం చేసినందుకు, నా తప్పు లేకుండా తప్పున్నది అన్నట్టుగా చూపించిన అలాంటి
మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వ్యక్తి మీద నేను తప్పకుండా చర్యలు తీసుకోబోతా ఉన్నా. అదే కాకుండా నేను బాలాపూర్ లడ్డు కొంటే లడ్డు కొన్నాడు, ఇదేండు స్కూటర్ మీద తిరిగిండు, పార్ట్నర్ల దాకా వచ్చారు, బిచ్చగల్లా ఉండాలన్నా లేకుంటే అడక తినాలన్నా రోడ్ల మీద? అరే బాబు, అనేక మంది పేదవాడి నాడు కేంద్ర మంత్రులు రాష్ట్రం ఛాయాముఖమే మా ప్రధానమంత్రి దేశ ప్రధాని అయింది. నేను స్కూటర్ మీద తిరిగినాను. అసలు నా జీవితం ఏం తెలుసు నీకు? వంకాయ తెలుసా? నేను ఏడికెళ్ళి బతుకొచ్చినా చూపిస్తావు అరాను? నా జన్మత, మా అయ్య జన్మత, మా తాత జన్మత బాలాపూర్ గడ్డ మీద పుట్టినండి కులన్ శంకర్. కానీ ఎంటిక కూడా వెళ్ళినట్టు ఇలాంటి లుచ్చగాన్లు అవగాహన లేకుండా నన్ను మానసికంగా ఇలాంటి అధికార పార్టీలోకి పోయి చేస్తున్నారా, లేకుంటే పోలీస్ అధికారుల యొక్క మెప్పు పొందనికే చేస్తున్నారా అర్థం కాలే. కానీ ఆ విధంగా చేయడాన్ని నేను వదిలే ప్రసక్తి లేదు. నేను ఫోన్ చేయలే, నేను మందలించలే ఇప్పటి వరకు నేను అనలే. అయినా రేపు నేను బీహార్ పోతున్నా. బీహార్ పోయి వచ్చినాక తప్పకుండా నేను పరువు నష్టం కేసు వేస్తా, 100% క్రిమినల్ కేసు పెడతా. నాకు న్యాయం జరిగేంత వరకు ఎవరిని కూడా వదిలేదు లేదు. ఇలా బహుశా ఇంత జరుగుతూ ఉంటే కొంతమంది అధికార పార్టీలకు సంతోషం కలుగుతున్నట్టు. అదే కాకుండా మా పార్టీలో ఉన్న పిచ్చినా కొడుకు కాదు కులన్ శంకర్ రెడ్డి. కులన్ శంకర్ రెడ్డి ధర్మం కోసం నా తల్లి నా తండ్రి చిన్న వ్యవసాయ కుటుంబంలో పుట్టి మా నాన్న నాగలి కొడుతూ ఉంటే మా అమ్మ విత్తనమేసే కుటుంబం. దాంట్లో సిగ్గుపడతలే. నేను రుబాబ్గా చెప్పుకుంటున్నాను. ఇలా బాలాపూర్ అంతా గడప గడపకు తెలుసు, ప్రతి కులస్తులకు తెలుసు కులన్ శంకర్ రెడ్డి ఎవడో. కానీ నా మీద అనవసరంగా వ్యక్తిగతంగా నన్ను అప్రతిష్ట పాలు చేయడానికి, నన్ను మానసికంగా వేధించడానికి, ఇలాంటి కుట్రలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నాపై తప్పుడు కేసులు పెట్టి నాపై తప్పుడు ప్రచారం చేసిన ఏ వ్యక్తిని కూడా వదిలేది లేదు. ఈ యొక్క కేసు, ఈ యొక్క చర్య నాలో 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చిందని చెప్పి కూడా మీ అందరికి మనవి చేస్తున్నాను. చూస్తారు భవిష్యత్తులో నేను 1000 ఏనుగుల బలంతో కనుక పోకుంటే నేను మా అమ్మయ్య ముట్టలేదు. 1000 ఏళ్ళ బలంతో నా పోరాటం కొనసాగిస్తాను. ఇట్లా రాజీ పడేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా, మాజీ సింగిల్ విండో చైర్మన్గా మిమ్మల్ని ఆహ్వానించినందుకు అందరికీ పేరు పేరున స్వాగతం. నాతో పాటుగా మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి మన సాంబే రవికుమార్ గారు, మన బడేపేట మున్సిపల్ నాయకులు, అదేవిధంగా బాలాపూర్ 17వ డివిజన్ కన్వీనర్ అయినటువంటి పెద్దిటి సుధాకర్, మన రామిడి మహేందర్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు, కృష్ణంగా మీర్పేట్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి సీనారు, ప్రభాకర్ రెడ్డి 17వ వార్డు బీజేపీ ప్రధాన కార్యదర్శి, లక్ష్మణ్ రాజు వైస్ ప్రెసిడెంట్, అందరూ కూడా నాతో పాటు పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల అక్టోబర్ 22వ తేదీన నా యొక్క రాజకీయ జీవిత ఎదుగుదలను జీర్ణించుకోలేని అధికార పార్టీ అధినాయకత్వం యొక్క ఒత్తిడితో నన్ను రాజకీయంగా అణచివేయడానికి, అప్రతిష్ట పాలు చేయడానికి నాపై నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక తప్పుడు కేసును నమోదు చేయించారని చెప్పి ఈ సందర్భంగా మీడియా సోదరులకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈనాడు రంగారెడ్డి జిల్లాలోనే మహేశ్వర నియోజకవర్గంతో పాటుగా రంగారెడ్డి జిల్లాలో భారతీయ జనతా పార్టీ యొక్క విషయాన్ని, భారతీయ జనతా పార్టీ యొక్క భావజాలాన్ని, ప్రజా సమస్యలపైన, పార్టీ విషయాలపైన
చాలా 38 ఏళ్ళుగా చాలా సీరియస్గా గంటా పదంగా పోరాటాలు చేస్తూ ఏ ప్రభుత్వం అధికారం ఉన్నా ఆ ప్రభుత్వ మెడలు వంచి ప్రజలకు పనులు చేసే విధంగా కృషి చేసేటువంటి అతి కొద్ది మందిలో నేను ఒకరిని రంగారెడ్డి జిల్లాలో అని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇటీవల తరచు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కావచ్చు, అదేవిధంగా తరచుగా అక్టోబర్ సెప్టెంబర్ నుండి నేను ఈ కాంగ్రెస్ వైఫల్యాల మీద తీవ్రమైనటువంటి విషయాలపైన వీడియోలు మీడియా ద్వారా కానీ డైరెక్ట్గా కానీ నేను వీడియోలు తీసి సోషల్ మీడియాలో మీడియా సోదరులు కూడా పంపిన విషయం మీ అందరికి తెలిసిందే. చాలా తీవ్రమైనటువంటి విషయాల్ని ప్రజల ముందుకు తేవడమే కాకుండా ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ఇవన్నీ విషయాల్ని గమనించిన అధికార పార్టీ కొలన్ శంకర్ రెడ్డి ఏ యొక్క అంశంలో దొరుకుతాడా అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా నాపై భూతద్దం పెట్టి వెతికింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సైబరాబాద్ కావచ్చు, రాచకొండ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ధర్నాల్లో ఏదైనా ఉండి ఎన్బిడబ్ల్యూ ఉందా, ఇతరాత్ర కంప్లైంట్లు ఉన్నాయా, ఇతరాత్ర కేసులు ఏమైనా ఉన్నాయా అని అన్ని విధాలుగా ఈనాడు ప్రయత్నం చేసి చివరికి నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో పిసిసి అధ్యక్షుడి యొక్క బావగారైనటువంటి ఏసీపీ గారికి ఒక కంప్లైంట్ ఒక 8 నెలల క్రితం వెళ్ళింది. 8 నెలల క్రితం నాకు సంబంధం లేని అంశం మీద ఒక ఫిర్యాదు వెళ్ళింది. 8 నెలల క్రితం 8 నెలల క్రితం వెళ్ళిన ఫిర్యాదు విషయంలో అక్కడి సిఐ హరికృష్ణారెడ్డి నాతో రాయబారం చేసిండు. రాయబారం చేసి ఏమి ఇస్తారు, ఎంత ఇస్తారు అని చెప్పి రాయబారం చేసి ఆనాడు చింతమనేని శ్రీనివాస్ గారని డీసీపీ ఉండే రాజేందర్ నగర్, వారికి విన్నవించుకున్నా, సార్ ఈ విధంగా నన్ను అప్రతిష్ట పాలు చేయడానికి, నాపై తప్పుడు కేసు పెట్టడానికి కుట్రలు జరుగుతా ఉన్నాయి అధికార పార్టీ ద్వారా. దానికి అధికార పార్టీ యొక్క పెద్దలకు పావుగా మారినటువంటి పోలీస్ అధికారులు నా మీద తప్పుడు కేసు పెట్టి నన్ను అవమానం పాలు చేయాలి, రాజకీయంగా నన్ను అంతం చేయాలనేటువంటి కుట్రలకు పాల్పడుతూ ఉన్నారని చెప్పి నేను విన్నవించుకోవడం జరిగింది. విన్నవించుకునే కారణంగా వారు నీకు సంబంధం లేని అంశంలో ఎందుకు ఆ విధంగా జరుగుతూ ఉందని చెప్పి వారు మాట్లాడిన కారణంగా 6 మాసాలు ఎవ్వడు కూడా మన జోలికి గాని మన యొక్క పరిస్థితికి గాని రాలే. ఎప్పుడైతే డీసీపీ బదిలీ అయ్యాడో మళ్ళీ 2వ కంప్లైంట్ ఆగస్టు 5వ తారీఖున తీసుకున్నట్లుగా కంప్లైంట్ ద్వారా నాపై కేసు నమోదు చేస్తున్నామన్నట్లుగా వారు పత్రికా ముఖంగా చెప్పడం, నాపై కేసు నమోదు చేసి 22 అక్టోబర్ రోజున నన్ను రిమాండ్కి పంపిన విషయాన్ని మీకు స్పష్టం చేస్తా ఉన్నా. నేను అప్పటికే జ్వరంతో, అప్పటికే కొంచెం షుగర్ లెవెల్స్ ఎక్కువ కారణంగా నన్ను రిమాండ్ గాంధీ ఆసుపత్రిలో 6 రాత్రులు నేను గాంధీ ఆసుపత్రిలో గడిపానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రముఖంగా నేను చేసిన నేరం ఏంటంటే పోలీస్ అధికారుల యొక్క అభియోగం ఉప్పాలగూడనే గండిపేట మండలంలోని ఒక 200 గజాల స్థలం, ఉప్పాలగూడలో శ్రీరామ్ నగర్ అనే కాలనీ 200 గజాల స్థలం. ఆ స్థలాన్ని ప్లాటు నంబర్ 790, సర్వే నంబరు 61, 62, 70 నుంచి 73, ఆ విధంగా ఇంకా 7 నంబర్లు ఉన్నాయి. ఈ యొక్క నంబర్లో
790 ప్లాట్ నంబర్ 200 గజాల స్థలాన్ని నేను 2022 మార్చి నెలలో 2022లో ఒక సెక్యూరిటీ గార్డు, నాకు తెలిసిన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు ద్వారా ఇట్లా ప్లాట్ ఉంది, ఆ ప్లాట్ ను పులివెందులకు చెందినటువంటి సూర్యప్రకాష్ రావు ప్లాట్ అది. ఆయన యొక్క అన్న కొడుకులు చప్పిడి జగదీశ్వర్ రెడ్డి, సాలూరు కిరణ్ కుమార్, ఇతరులు మధ్యవర్తులుగా ఉన్నారు. జగదీష్ రెడ్డి ప్రధానమైనటువంటి ఇక్కడ మధ్యవర్తి, అలా బాబయ్య అవుతాడని చెప్పి నాకు ఆ సెక్యూరిటీ గార్డు జగదీశ్వర్ రెడ్డి, చప్పిడి జగదీశ్వర్ రెడ్డి అనే మనిషిని నాకు పరిచయం చేయడం జరిగింది. ఆ జగదీశ్వర్ రెడ్డితో పరిచయం అయినాక తను జిరాక్స్ కాగితాలు నాకు ఇవ్వడం, నేను కొంటాను మరోసారి స్థలం చూపిమని అడగడం జరిగినాక రెండో రోజు ఆ యొక్క మణికొండ పుప్పాలగూడలోని ప్లాట్ ను నాకు చూపించడం జరిగింది. చూపించినాక ప్లాట్ చూశాను. ప్లాట్ చూశాక జిరాక్స్ కాపీలు ఇచ్చారు. నేను వెంటనే అక్కడ భోజనం చేయించిన వారికి పులివెందులకి వచ్చేది కాబట్టి చేయించి వెంటనే రేటు ఖాయం చేసుకుని 40,000 రూపాయలకు రేటు ఖాయం చేసుకున్నా. నేను 40,000 రూపాయలకు గజం చొప్పున ఖాయం చేసుకున్నా. ఖాయం చేసుకుని నేను వెంటనే టోకన్ బయానాగా 25,000 రూపాయలు వెంటనే నేను గూగుల్ పే చేయడం జరిగింది. ఆ గూగుల్ పే కూడా ఇప్పుడు మీకు చూపిస్తా. ఆ గూగుల్ పే తర్వాత 16వ తేదీ పోర్షన్లు కట్టినాక అపార్ట్మెంట్లో నన్ను మళ్ళీ అమ్ముకోవడం, ఇదంతా జరిగినాక శ్రీకాంత్ అనే వ్యక్తి ఒకసారి నాతో అన్నాడు, అన్న 1 year లోపల ఇంట్లో డబుల్ రిజిస్టర్లు ఏమైనా వెళ్తే అందరం కలిసి సాల్వ్ చేయాలి. ఒకళ్ళు వెళ్ళకుంటే 12 మాసాలు వెళ్ళకుంటే మాదే బాధ్యత అని చెప్పి వాడు ఇంట్లో అమ్ముకున్నాడు. 8 అపార్ట్మెంట్స్ అమ్ముకున్నాక ఒక 6 నెలలకు ఏ సూర్యప్రకాష్ అంతోడు ఒరిజినల్ అనేవాడు చనిపోయినట్టు వాని కొడుకు వేణుగోపాల్ వాళ్ళ తల్లి వచ్చి అరే మా ప్లాట్ లో ఇల్లు అయిపోయింది ఏంటని వాళ్ళు నార్సింగ్ పిఎస్ లో కంప్లైంట్ ఇస్తే ఈ కొన్న వాళ్ళ మీద కేసు బుక్ అయింది, ఎఫ్ఐఆర్ బుక్ అయింది. పోలీసోళ్ళు కొమ్ము, ఈ దొంగలకు భూ కబ్జాదారుల కొమ్ము కాసి హైకోర్టుకు వెళ్లి కేసును స్క్వాష్ చేసుకోమని చెప్పి, హైకోర్టులో కాంప్రమైజ్ చేసుకోమని చెప్పి ఆ కంప్లైంట్ వేణుగోపాల్ ఎవరైతే అసలు ఓనర్ యొక్క కొడుకు తల్లి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ కొనుగోలుదారులు వాళ్ళు కలిసి కుమ్మక్క అయిపోయి స్క్వాష్ చేసి హైకోర్టులో కాంప్రమైజ్ చేసుకుని మళ్ళీ ఓ సెటిల్మెంట్ చేసుకోరు, ఈ ప్లాట్కు ఇంత పేమెంట్ ఇచ్చేస్తాం, మీరు ఆబ్జెక్షన్ చెప్పొద్దని. ఈ విధంగా ప్లాట్ వరకు సవ్యంగా ఫస్ట్ రిజిస్ట్రేషన్ వాడు ఒకటి చేసిండు, రెండోడు ఇంకోటి చేసేసిండు. ప్లాట్ పంచాయత్ వివాదం కాంప్రమైజ్ కావడంతో తొలగిపోయింది హైకోర్టులో. రెండోది ఏదైతే 30 లక్షలు పెట్టుబడి పెట్టినటువంటి కులన్ శంకర్ రెడ్డి, అదేవిధంగా పులివెందులకు చెందినటువంటి సూర్యప్రకాష్ అంటోడు, ఇంకొకడు జగదీష్ రెడ్డి, కిరణ్ కుమార్, బాల, సుబ్బులు, కృష్ణారెడ్డి, పోచయ్య అంటాడు కరీంనగరోడు, కృష్ణారెడ్డి అంటాడు కోదాడోడు, ఇట్లా డిఫరెంట్ ఆఫ్ ప్లేస్ ఉన్న వ్యక్తులు ఏంది ఆ మీద అసలు మనుషులా ఏం చేస్తున్నారు అని చెప్పి నేను మందలించడం జరిగింది. ఆ విధంగా 2 సార్లు కొనుగోలు చేసి ఇల్లు కట్టి అమ్ముకొని లబ్ధి పొంది లాభార్జన పొందినటువంటి శ్రీకాంత్, మహాదేవు, గపూరు, వాడు వెంకటరెడ్డి వాళ్ళను వదిలేసి వాడు నన్ను ఇట్లా ఈ విధంగా కామెంట్ చేయడం జరిగింది. ఒక బీజేపీ బలమైన ఆర్థికంగా బలమైన ఒక వ్యక్తి ఒక ఇష్యూ కంప్లైంట్ వచ్చింది, ఆ బంగారు లడ్డును మనం ఇలా పిసుకాల్సిన అవసరం ఉందని చెప్పి సిఐ మాట్లాడినట్టు కూడా విషయాలు బయటకు వచ్చినాయి. అంటే ఏదో విధంగా నాపై ఒత్తిడి వచ్చిన కారణంగా నన్ను ముద్దాయిగా చేరిస్తే వాళ్లకు లాభం జరుగుతుందని పోలీసు అధికారులు భావించి
నా మీద తప్పుడు కేసు పెట్టారని చెప్పి మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. నేను ఎప్పుడే కానీ తెరిచిన పుస్తకం, ఎప్పుడే కానీ ఎవరి అయ్యకు భయపడేది లేదు. పోలీసే కాదు, న్యాయ వ్యవస్థకు విలువనిస్తా. ఇప్పటికి కూడా నా మీద తప్పుడు కేసు పెట్టిన అధికారుల మీద, నాకు మోసం చేసిన వ్యక్తుల మీద నేను చట్టరీత్యా చర్యలు తీసుకోబోతాను. నేను ఈ యొక్క ఇన్స్పెక్టర్ మీద, అక్కడ దాంట్లో ఇంకా నన్ను ఆపై కుట్రలు చేసిన అధికారులు ఎవరున్నా వాళ్ళ మీద డీజీపీ గారికి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి, అవసరం ఉంటే హోంశాఖ మంత్రి, ముఖ్యమంత్రి దగ్గర ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను రాతపూర్వకంగా కంప్లైంట్ ఫిర్యాదు చేసి దీంట్లో డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ జరిపించి అసలు దొంగలు ఎవరో, అసలు మోసం చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. తప్పుడు కేసు పెట్టిన పోలీస్ అధికారులు డబ్బులు తిని అవినీతికి పాల్పడి ఒక తెరిచిన పుస్తకంలాగా ఉన్నటువంటి ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టినటువంటి నా పైన కేసులు పెట్టడం, నన్ను బాధించడం, నన్ను రాజకీయంగా అంతం చేయాలని కుట్రలు చేయడాన్ని మీరు దయచేసి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయబోతున్నా. మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది అయినటువంటి రామచంద్రరావు గారు కూడా నేను విజ్ఞాపన పత్రం తొందరలో ఇవ్వబోతున్నా. కాబట్టి ఎవరు కూడా వదిలేదు లేరు న్యాయం జరిగేంత వరకు అని నేను స్పష్టం చేస్తా ఉన్నా. ఒకవేళ నేను ఎక్కడైతే అన్యాయం చేసినట్టు, ఎక్కడైనా మోసం చేసినట్టు సేల్ లీడ్ లో ఎక్కడ సేల్ లీడ్ ఎగ్జిక్యూట్ చేయలేను. సేల్ లీడ్ లో ఎక్కడ విట్నెస్ లో కూడా లేను, అగ్రిమెంట్ లో విట్నెస్ లో లేను. ఎక్కడ కూడా నేను పేరు లేనటువంటి, సంతకం లేనటువంటి నన్ను కావాలని ఎందుకు ఇరికించారో ఈనాడు నేను అధికారులను ప్రశ్నిస్తా ఉన్నా. అంటే ఇదంతా కూడా అవినీతి కోసం, రాజకీయంగా అణిచివేయడం కోసం అధికార పార్టీ పెద్దల ఒత్తిడి లొంగి ఇది చేశారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా సోదరులారా, మీరు ఒక మానవత్వంతో ఆలోచించండి. ఎవడో ఒకడు ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన వాడు నేనేదో ఎక్కడికెళ్ళో ఎదులాపురంకి వెళ్ళి వచ్చిందంట, ఆడు ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఏమొచ్చింది సూపు చేయకుండా చెప్పు దెబ్బలు తినన్న పరిస్థితి ఉంది వాడికి. అదే కాకుండా వాడి మీద నేను పరువు నష్టం దావా వేయబోతున్నా, పోలీసు క్రిమినల్ కేసు పెట్టబోతా ఉన్నా. నా వ్యక్తిగత జీవితాన్ని భంగం కలిగించిన వాడు కాబట్టి ఆ విధంగా తప్పుడు ప్రచారం చేసినందుకు, నా తప్పు లేకుండా తప్పున్నది అన్నట్టుగా చూపించిన అలాంటి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వ్యక్తి మీద తప్పకుండా చర్యలు తీసుకోబోతా ఉన్నా. అదే కాకుండా నేను బాలాపూర్ లడ్డు కొంటే లడ్డు కొన్నాడు, ఇదేండు, స్కూటర్ మీద తిరిగిండు, పార్ట్నర్ల దాకా వచ్చారు, బిచ్చగల్లా ఉండాలన్నా లేకుంటే అడక తినాలన్నా రోడ్ల మీద? అరే బాబు, అనేక మంది పేదవాడి నాడు కేంద్ర మంత్రులు, రాష్ట్రం ఛాయాముఖమే మా ప్రధానమంత్రి, దేశ ప్రధాని అయింది. నేను స్కూటర్ మీద తిరిగినాను. అసలు నా జీవితం ఏం తెలుసు నీకు? వంకాయ తెలుసా? నేను ఏడికెళ్ళి బతుకొచ్చినా చూపిస్తావు వారాను? నా జన్మత, మా అయ్య జన్మత, మా తాత జన్మత బాలాపూర్ గడ్డ మీద పుట్టినండి కొలన్ శంకర్. కానీ ఎంటిక కూడా వెళ్ళినట్టు ఇలాంటి లుచ్చగాన్లు అవగాహన లేకుండా నన్ను మానసికంగా ఇలాంటి అధికార పార్టీలోకి పోయి చేస్తున్నారా, లేకుంటే పోలీస్ అధికారుల యొక్క మెప్పు పొందనికే చేస్తున్నారా అర్థం కాలే. కానీ ఆ విధంగా చేయడాన్ని నేను వదిలే ప్రసక్తి లేదు. నేను ఫోన్ చేయలే, నేను మందలించలే ఇప్పటి వరకు నేను మనలే. అయినా రేపు నేను బీహార్ పోతున్నా. బీహార్ పోయి వచ్చినాక తప్పకుండా నేను పరువు నష్టం కేసు వేస్తా, 100% క్రిమినల్ కేసు పెడతా. నాకు న్యాయం జరిగేంత వరకు ఎవరిని కూడా వదిలేది లేనిలా. బహుశా ఇంత జరుగుతూ ఉంటే కొంతమంది అధికార పార్టీలకు సంతోషం కలుగుతున్నట్టు. అదే కాకుండా మా పార్టీలో ఉన్న బీజేపీ పార్టీకి చెందిన కొంతమంది 5% మందికి కూడా సంతోషం కలిగినట్టుంది. అరే శంకర్ రెడ్డి అన్న ఈ విధంగా పోలీస్ కేసు పెట్టి
ఈ విధంగా అరెస్ట్ అయ్యిండు, రిమాండ్ చేశారని చెప్తే సంతోషపడుతుంటారు. కొలన్ శంకర్ రెడ్డి ఒక హిందూ నాయకుడు. కొలన్ శంకర్ రెడ్డి ధర్మం కోసం బతుకుతాడు. కొలన్ శంకర్ రెడ్డి న్యాయం కోసం బతుకుతాడు. ఇట్లాంటి ఫోర్జరీ చేసి చీటింగ్ చేసి బతికే అంత పిచ్చినా కొడుకు కాదు కొలన్ శంకర్ రెడ్డి. కొలన్ శంకర్ రెడ్డి ధర్మం కోసం నా తల్లి నా తండ్రి చిన్న వ్యవసాయ కుటుంబంలో పుట్టి మా నాన్న నాగలి కొడుతా ఉంటే మా అమ్మ విత్తనం వేసే కుటుంబం, దాంట్లో సిగ్గుపడతలే. నేను రుబాబుగా చెప్పుకుంటున్నాను. ఇలా బాలాపూర్ అంతా గడప గడపకు తెలుసు, ప్రతి కులస్తులకు తెలుసు కొలన్ శంకర్ రెడ్డి ఎవడో. కానీ నా మీద అవసరంగా వ్యక్తిగతంగా నన్ను అప్రతిష్ట పాలు చేయడానికి, నన్ను మానసికంగా వేధించడానికి, ఇలాంటి కుట్రలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నాపై తప్పుడు కేసులు పెట్టి నాపై తప్పుడు ప్రచారం చేసిన ఏ వ్యక్తిని కూడా వదిలేది లేదు. ఈ యొక్క కేసు ఈ యొక్క చర్య నాలో 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చిందని చెప్పి కూడా మీ అందరికి మనవి చేస్తున్నాను. చూస్తారు భవిష్యత్తులో నేను 1000 ఏనుగుల బలంతో కనుక పోకుంటే నేను మా అమ్మయ్య ముట్టలేదు. 1000 ఏళ్ళ బలంతో నా పోరాటం కొనసాగిస్తాను. ఇట్లా రాజీ పడేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఒక 2 విషయాలు. 16వ తేదీ జూలై, మార్చిలో టోకెన్ ఇచ్చాక జూలై 16వ తారీఖున ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకుని వస్తాను, ఒరిజినల్ మనిషిని తీసుకుని వస్తానని చెప్పి, సూర్యప్రకాశ్ తీసుకుని వస్తానని చెప్పి జగదీశ్వర్ రెడ్డి, కిరణ్ కుమార్ అనే వ్యక్తులు నాకు సమయం ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు తెస్తామని చెప్పి 3 గంటలకు వారు నాకు హైదరాబాద్ లో కలవడం జరిగింది. ఒరిజినల్ సేల్ లీడ్ అడిగాను, నేను ఒరిజినల్ పర్సన్ అడిగాను. సూర్యప్రకాష్ అనే వ్యక్తిని తీసుకొచ్చారు. వారితో సూర్యప్రకాష్ వారితో పాటుగా ఒరిజినల్ సేల్ లీడ్ అడిగితే, ఒరిజినల్ సేల్ లీడ్ అనేది గోల్డ్ మెన్ శ్రవణ్ కుమార్ దర్గాకు చెందినటువంటి, మన యొక్క ఫిలిం నగర్ పక్కన దర్గా ఏదుందో దర్గాకు చెందినటువంటి గోల్డ్ మెన్ శ్రవణ్ కుమార్ దగ్గర తాకట్టు పెట్టాము. వారి దగ్గర 15 లక్షల రూపాయలు ఇస్తే ఒరిజినల్ డాక్యుమెంట్ ఇస్తాడని చెప్తే, నేను ఆనాడు 20 లక్షల రూపాయల్ని నేను, నాతో పాటుగా నా పార్ట్నర్స్, కో పార్ట్నర్స్ అయినటువంటి సానేం అనిల్ గౌడ్, తలకొండ వెంకటేశ్వర రెడ్డి, పవన్ కుమార్, సంజీవ రెడ్డి. ఈ పవన్ కుమార్, సంజీవ రెడ్డి నేను నా వ్యక్తులుగా, నా ప్రతినిధిగా పెట్టుకోవడం జరిగింది. ఆనాడు నేను 15 లక్షల రూపాయలు సూర్యప్రకాష్ ప్లాట్ ఓనర్ గా చూపించిన వ్యక్తి ముసాయనకి ఆ యొక్క నేను 15 లక్షలు ఇస్తే, తను జగదీశ్వర్ రెడ్డి, కిరణ్, ఇంకొక సుబ్బులు, ఇంకొక బాల, ఇతర వ్యక్తులు ఉన్నారు 6-7 మంది. వారి చేతికి ఇచ్చి వాళ్ళు, నేను కారులోనే ఉన్నా, మణికొండలో వెళ్లి మణికొండలోకి ఇంట్లో ఉంటే ఈ గోల్డ్ మెన్ శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తికి 15 లక్షలు ఇచ్చి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు 15 లక్షలు చెల్లించినాక ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని వచ్చిన తర్వాత అక్కడి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నార్సింగి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడ అగ్రిమెంట్ డాక్యుమెంట్ కొట్టేటువంటి మనుషులు ఉంటారు కాబట్టి రాత్రి 8:30కి అక్కడ నార్సింగిలో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ నేను చేయించడం జరిగింది. అండర్ మీకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కూడా ఇచ్చాను కాగితాలు, అందులో నా బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చిన. ఆనాడు 15 లక్షల రూపాయలు మణికొండలో గోల్డ్ మెన్ శ్రవణ్కి ఇచ్చి డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్ పే చేసుకుని అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కొట్టి సూర్యప్రకాష్ ఓనర్ అనే వ్యక్తులు, ఈ జగదీష్ రెడ్డి అంటోడు, ఈ యొక్క కిరణ్ కుమార్ అని ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసి ఆ 15 లక్షలకు అదనంగా 3 లక్షల రూపాయల్ని బ్యాంకు చెక్ ఇచ్చాను. 3 లక్షల రూపాయలు యూనియన్ బ్యాంక్ లో చెక్ ఇచ్చాను నేను, బాలాపూర్ బ్రాంచ్ యూనియన్ బ్యాంక్. 3 లక్షల చెక్ వాళ్ళకి ఆనర్ అయింది. జగదీశ్వర్ రెడ్డి మధ్య వాళ్ళ బాబాయ్ కొడుకు వరుస అవుతాడు. అదేవిధంగా 16/7/2022 3 లక్షల చెక్కును నేను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
మరొక 2 లక్షల్ని కూడా అదే రోజు నేను యూపీఐ పే ద్వారా దాని యొక్క రెఫరెన్స్ నంబరు T2207162148598227275484 16,722 గూగుల్ పే ద్వారా పేమెంట్ 2 లక్షలు చేయడం జరిగింది. 5 lakhs ఆ రోజు సాయంత్రం ఇచ్చాను. మధ్యాహ్నం 4 గంటలకు సాయంత్రం 4 గంటలకు 15 లక్షలు ఇచ్చాను. 20 లక్షలు అంతకుముందు 20 లక్షల 25,000 రూపాయలు ఇచ్చి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ నేను పొందడం జరిగింది. ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ పొందిన తర్వాత తెల్లారే నేను మళ్ళీ అక్కడ నా మిత్రులు ఉన్నారు, పీసరి శ్రీనివాస్ మణికొండలో. పీసరి శ్రీనివాస్ యొక్క ద్వారా ఫోన్ చేసిన, అన్న ఇట్లా ప్లాట్ అమ్మేది ఉంది, నేను కొన్నా, సుమారు 21 లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆ రోజుకు, దీన్ని రీసేల్ అమ్మాలని చెప్పి నేను అక్కడ పీసరి శ్రీనివాస్ నా మిత్రుడి ద్వారా సంప్రదిస్తే తను వాళ్ళ స్వయాన బావ అయినటువంటి శ్రీకాంత్ మహాదేవ్ ఈ ఇద్దరు వ్యక్తుల్ని అతను నాకు పరిచయం చేయడం జరిగింది. పరిచయం చేస్తే ఆయనతో యాజ్ ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా, రియల్ ఎస్టేట్ ఒక ప్లాట్ కొన్న అగ్రిమెంట్ హోల్డర్ గా నేను బేరమాడి 1,20 లక్షల రూపాయలకు బేరమాడి ఒక 5 లక్షల రూపాయల టోకన్ తీసుకోవడం జరిగింది. నేను నా అగ్రిమెంట్ కూడా ఏది ఇచ్చిన కాపీ చూపించిన, ఇది ఒరిజినల్ ఇప్పుడు పోలీస్ సీజ్ చేసేది కోర్టులో ఉంది. కాబట్టి ఆ విధంగా టోకన్ తీసుకున్నాక వాళ్ళు అన్నారు కదా, అన్న మీరు అగ్రిమెంట్ హోల్డర్ కదా, మీరు అగ్రిమెంట్ చేస్తే చెల్లదు కదా, మాకు ఒరిజినల్ వాళ్ళతో అగ్రిమెంట్ చేయించండి అంటే, ఎవడైతే నాకు చేసిన సూర్యప్రకాష్ అంటోడు తన యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మళ్ళీ వారానికి వెళ్లి 20 lakhs రూపీస్ ఇప్పించి నేను ఆనాడు అగ్రిమెంట్ చేయించడం జరిగింది. అగ్రిమెంట్ చేయించాక 45 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వాళ్ళు అనుకున్నారు. మణికొండకు చెందిన శ్రీకాంత్, మహాదేవ్, గఫూర్ అంటోడు, ఇంకో వెంకటరెడ్డి అంటోడు. నాకైతే శ్రీకాంత్, మహాదేవే తెలుసు. వాళ్ళని మాత్రమే శ్రీనివాస్ అంటోడు నా మిత్రుడు, సొంత బావ కాబట్టి పరిచయం చేసి అగ్రిమెంట్ చేసి 45లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఎందుకో పెండింగ్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ కాక వాళ్ళు రమ్మంటే కూడా రాకుంటే నేను తిట్టినా, ఎవడైతే నాకు అగ్రిమెంటు నాకు చేసినోళ్ళు ఉన్నారో ఆ మధ్యవర్తులు వాడిని పట్టుకొని, బిడ్డ ఇట్లాంటి ఏంది ఎందుకు వస్తలేరు అని చెప్పి గట్టిగా మందలిస్తే, లేదన్నా వస్తాం కానీ ముసలైన రేట్ అవన్నీ కాదురా బాబు అని చెప్పి, నేను కోపం మీద ఉన్నప్పుడు నా అబ్సెంట్ లో నాకు సంబంధం లేకుండా ఈ ప్లాట్ సేల్ డీడ్ జరిగింది. శ్రీకాంత్ కు, మహాదేవ్ అంటోనికి నాకు సంబంధమే లేదు. నేను అసలు అక్కడ ప్రెసెంట్ గా లేను. ఇట్లనే ఎవరో చూసిన వాళ్ళు, అన్నా మీ ప్లాట్ పలానా అగ్రిమెంట్ చేసింది, వాడు అమ్ముకుంటున్న సేల్ డీడ్ అవుతుందన్నా అన్నారు. సేల్ డీడ్ అవుతుందంటే నేను మనకి కొంటోనికి ఫోన్ చేసిన, అమ్మటోని చేసిన, ఓడాడు జగదీశ్వర రెడ్డి అంటోనికి ఫోన్లు ఎత్తలే ఎవడు. అయినా నేను 3:30 ఆ ప్రాంతంలో 4 o'clock ప్రాంతంలో నేను అక్కడ వెళ్ళినా. ఎక్కడికి? నార్సింగ్ సబ్ రిజిస్టర్ వెళ్తుంటే అప్పటికే బిల్డింగ్ లోపల రిజిస్ట్రేషన్ అవుతుంది. నేను కిందనే ఉన్నా, టీ తాగుకుంటా వెయిట్ చేసిన. నేను కిందికి వచ్చిన, ఎందుకంటే డబ్బులు కావాలి కాబట్టి అడుక్కుందామని ఉన్నా. నా వెంబడి వేరే నా ఫ్రెండ్స్ కూడా ఉండే. ఈ సందర్భంలో ఆ కొడుకులు రిజిస్ట్రేషన్ చేసి వాడు సూర్యప్రకాష్ అంటాడు అని భార్య, ఈ మధ్యవర్తులు ఆటోలో 2 ఆటోలు పారిపోయి నా ఫోన్లు కూడా ఎత్తలే. చేసుకున్నాను పట్టుకున్నా. ఏమిరా బాబు ఇదే పని, దొంగ పని ఏందిరా బాబు అన్న. వాడన్నా నీకెందుకే, ఇప్పటిదాకా నీ ఇన్వెస్ట్మెంట్ 30 lakhs నా ఇన్వెస్ట్మెంట్ ఉంది అక్కడ, 21 ఇది మళ్ళీ అప్పుడప్పుడు ఇచ్చినాయి కదా, 30 lakhs నా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి నీ పెట్టుబడులు ఉన్నాయి, నీ ద్వారా ఆన్లైన్ పేమెంట్ అయింది, నా ద్వారా క్యాష్ పేమెంట్ అయింది. నేను, అనిల్ గౌడ్, వెంకటేశ్వర రెడ్డి, నా మనుషులుగా సంజయ్ రెడ్డి, పవన్ కుమార్ అంటే పెట్టి చేయించి నా ఆన్లైన్ పేమెంట్ ఉన్నాక కూడా నన్ను అప్రతిష్ట పాలు చేయడానికి, నన్ను రాజకీయంగా దెబ్బతీయడానికి నన్ను A1 గా కేసు పెట్టి రిమాండ్కి పంపారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా.
ఇప్పటి కూడా పోలీస్ అధికారులు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. డీటెయిల్ ఎంక్వైరీ పోవాలి. నేను డబ్బులు ఇచ్చినోడిని నన్ను వీళ్ళు ముద్దాయి ఏ విధంగా చేస్తారు అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఆ తర్వాత కొన్న సేల్ లీడ్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్, మహాదేవ్, ఇతరులు, వాళ్ళు ఈ వ్యక్తి రిజిస్ట్రేషన్ ద్వారా దాని పర్మిషన్ పొంది మున్సిపాలిటీలో మణికొండలో 5 అంతస్తులు కట్టడం, 8 పోర్షన్లు కట్టడం, కట్టినాక అపార్ట్మెంట్ల నన్ను మళ్ళీ అమ్ముకోవడం, ఇదంతా జరిగినాక శ్రీకాంత్ అనే వ్యక్తి ఒకసారి నాతో అన్నాడు, అన్న 1 year లోపల ఇంట్లో డబుల్ రిజిస్ట్రేషన్ ఏమైనా వెళ్తే అందరం కలిసి సాల్వ్ చేయాలి. ఒకళ్ళు వెళ్ళకుంటే 12 మాసాలు వెళ్ళకుంటే మాదే బాధ్యత అని చెప్పి వాడు ఇంట్లో అమ్ముకున్నాడు. 8 అపార్ట్మెంట్స్ అమ్ముకున్నాక ఒక 6 నెలలకు ఏ సూర్యప్రకాష్ అంతోడు ఒరిజినల్ అనేవాడు చనిపోయినట్టు వాని కొడుకు వేణుగోపాల్ వాళ్ళ తల్లి వచ్చి అరే మా ప్లాట్ లో ఇల్లు అయిపోయింది ఏంటని వాళ్ళు నార్సింగ్ పిఎస్ లో కంప్లైంట్ ఇస్తే ఈ కొన్న వాళ్ళ మీద కేసు బుక్ అయింది, ఎఫ్ఐఆర్ బుక్ అయింది. పోలీసు వాళ్ళు కొమ్ము, ఈ దొంగలకు భూ కబ్జాదారుల కొమ్ము కాసి హైకోర్టుకు వెళ్లి కేసును స్క్వాష్ చేసుకోమని చెప్పి హైకోర్టులో కాంప్రమైజ్ చేసుకోమని చెప్పి ఆ కంప్లైంట్ వేణుగోపాల్ ఎవరైతే అసలు ఓనర్ యొక్క కొడుకు తల్లి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ కొనుగోలుదారులు వాళ్ళు దాని కుమ్మక్క అయిపోయి స్క్వాష్ చేసి హైకోర్టులో కాంప్రమైజ్ చేసుకుని మళ్ళీ ఓ సెటిల్మెంట్ చేసుకో, ఈ ప్లాట్కు ఇంత పేమెంట్ ఇచ్చేస్తాం, మీరు ఆబ్జెక్షన్ చెప్పొద్దని. ఈ విధంగా ప్లాట్ వరకు సవ్యంగా ఫస్ట్ రిజిస్ట్రేషన్ వాడు ఒకటి చేసిండు, రెండోడు ఇంకోటి చేసేసిండు. ప్లాట్ పంచాయత్ వివాదం కాంప్రమైజ్ కావచ్చు తొలగిపోయింది హైకోర్టులో. రెండోది ఏదైతే 30 లక్షలు పెట్టుబడి పెట్టినటువంటి కులన్ శంకర్ రెడ్డి, అదేవిధంగా పులివెందులకు చెందినటువంటి సూర్యప్రకాష్ అంటోడు, ఇంకొకడు జగదీష్ రెడ్డి, కిరణ్ కుమార్, బాల, సుబ్బులు, కృష్ణారెడ్డి, పోచే అంటాడు కరీంనగరోడు, కృష్ణారెడ్డి అంటాడు కోదాడోడు, ఇట్లా డిఫరెంట్ ఆఫ్ ప్లేస్ ఉన్న వ్యక్తులు ఏంద్రా మీరు అసలు మనుషులా ఏం చేస్తున్నారు చెప్పి నేను మందలించడం జరిగింది. ఆ విధంగా 2 సార్లు కొనుగోలు చేసి ఇల్లు కట్టి అమ్ముకొని లబ్ధి పొంది లాభార్జన పొందినటువంటి శ్రీకాంత్, మహాదేవు, గబ్బూరు, వాడు వెంకటరెడ్డి వాళ్ళను వదిలేసి వాడు నన్ను ఇట్లా ఈ విధంగా కామెంట్ చేయడం జరిగింది. ఒక బీజేపీ బలమైన ఆర్థికంగా బలమైన ఒక వ్యక్తి ఒక ఇష్యూ కంప్లైంట్ వచ్చింది, ఆ బంగారు లడ్డును మనం ఇలా పిసుకాల్సిన అవసరం ఉందని చెప్పి సిఐ మాట్లాడినట్టు కూడా విషయాలు బయటకు వచ్చింది. అంటే ఏదో విధంగా నాపై ఒత్తిడి వచ్చిన కారణంగా నన్ను ముద్దాయిగా చేరిస్తే వాళ్లకు లాభం జరుగుతుందని పోలీస్ అధికారులు భావించి నా మీద తప్పుడు కేసు పెట్టారని చెప్పి మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. నేను ఎప్పుడే కానీ తెరిచిన పుస్తకం, ఎప్పుడే కానీ ఎవరు అయ్యకు భయపడేది లేదు. పోలీసే కాదు న్యాయ వ్యవస్థకు విలువనిస్తా. ఇప్పటికి కూడా నా మీద తప్పుడు కేసు పెట్టిన అధికారుల మీద, నాకు మోసం చేసిన వ్యక్తుల మీద నేను చట్టరీత్యా చర్యలు తీసుకోబోతాను. నేను ఈ యొక్క ఇన్స్పెక్టర్ మీద అక్కడ దాంట్లో ఇంకా నన్ను ఆపై కుట్రలు చేసిన అధికారులు ఎవరున్నా వాళ్ళ మీద డీజీపీ గారికి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి, అవసరం ఉంటే హోంశాఖ మంత్రి ముఖ్యమంత్రి దగ్గర ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను రాతపూర్వకంగా కంప్లైంట్ ఫిర్యాదు చేసి దీంట్లో డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ జరిపించి అసలు దొంగలు ఎవరో, అసలు మోసం చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. తప్పుడు కేసు పెట్టిన పోలీస్ అధికారులు డబ్బులు తిని అవినీతికి పాల్పడి ఒక తెరిచిన పుస్తకంలాగా ఉన్నటువంటి ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టినటువంటి నా పైన కేసులు పెట్టడం, నన్ను బాధించడం, నన్ను రాజకీయంగా అంతం చేయాలని కుట్రలు చేయడాన్ని మీరు దయచేసి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయబోతున్నా. మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు
ప్రముఖ న్యాయవాది అయినటువంటి రామచంద్రరావు గారు కూడా నేను విజ్ఞాపన పత్రం తొందరలో ఇవ్వబోతున్నా. కాబట్టి ఎవరు కూడా వదిలేదు లేరు న్యాయం జరిగేంత వరకని నేను స్పష్టం చేస్తా ఉన్నా. ఒకవేళ నేను ఎక్కడైతే అన్యాయం చేసినట్టు, ఎక్కడైనా మోసం చేసినట్టు సేల్ లీడ్ లో ఎక్కడ సేల్ లీడ్ ఎగ్జిక్యూట్ చేయలే, నేను సేల్ లీడ్ లో ఎక్కడ విట్నెస్ లో కూడా లేను, అగ్రిమెంట్ లో విట్నెస్ లో లేను, ఎక్కడ కూడా నేను పేరు లేనటువంటి సంతకం లేనటువంటి నన్ను కావాలని ఎందుకు ఇరికించారో ఈనాడు నేను అధికారులను ప్రశ్నిస్తా ఉన్నా. అంటే ఇదంతా కూడా అవినీతి కోసం, రాజకీయంగా అణిచివేయడం కోసం అధికార పార్టీ పెద్దల ఒత్తిడికి లొంగి ఇది చేశారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా సోదరులారా, మీరు ఒక మానవత్వంతో ఆలోచించండి. ఎవడో ఒకడు ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన వాడు నేనేదో ఎక్కడికెళ్ళో ఎదులాపురంకి వెళ్ళి వచ్చిందంట, ఆడ ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఏమొచ్చింది సూపు చేయకుండా చెప్పు దెబ్బలు తినన్న పరిస్థితి ఉంది వాడిని. అదే కాకుండా వాడి మీద నేను పరువు నష్టం దావా వేయబోతున్నా, పోలీసు క్రిమినల్ కేసు పెట్టబోతా ఉన్నా. నా వ్యక్తిగత జీవితాన్ని భంగం కలిగించిన వాడు కాబట్టి ఆ విధంగా తప్పుడు ప్రచారం చేసినందుకు, నా తప్పు లేకుండా తప్పున్నది అన్నట్టుగా చూపించిన అలాంటి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వ్యక్తి మీద తప్పకుండా చర్యలు తీసుకోబోతా ఉన్నా. అదే కాకుండా నేను బాలాపూర్ లడ్డు కొంటే లడ్డు కొన్నాడు, ఇదేండు స్కూటర్ మీద తిరిగిండు, పార్ట్నర్ల దాకా వచ్చారు, బిచ్చగల్లా ఉండాలన్నా లేకుంటే అడక తినాలన్నా రోడ్ల మీద? అరే బాబు, అనేక మంది పేదవాడి నాడు కేంద్ర మంత్రులు, రాష్ట్రం ఛాయాముఖులే మా ప్రధానమంత్రి, దేశ ప్రధాని అయింది. నేను స్కూటర్ మీద తిరిగినాను. అసలు నా జీవితం ఏం తెలుసు నీకు? వంకాయ తెలుసా? నేను ఏడికెళ్ళి బతుకొచ్చినా చూపిస్తావు అరాను? నా జన్మత, మా అయ్య జన్మత, మా తాత జన్మత బాలాపూర్ గడ్డ మీద పుట్టినండి పొలం శంకర్. కానీ ఎంటిక కూడా వెళ్ళినట్టు ఇలాంటి లుచ్చాగాన్లు అవగాహన లేకుండా నన్ను మానసికంగా ఇలాంటి అధికార పార్టీలోకి పోయి చేస్తున్నారా, లేకుంటే పోలీస్ అధికారుల యొక్క మెప్పు పొందనికే చేస్తున్నారా అర్థం కాలే. కానీ ఆ విధంగా చేయడాన్ని నేను వదిలే ప్రసక్తి లేదు. నేను ఫోన్ చేయలే, నేను మందలించలే ఇప్పటి వరకు నేను మనలే. అయినా రేపు నేను బీహార్ పోతున్నా. బీహార్ పోయి వచ్చినాక తప్పకుండా నేను పరువు నష్టం కేసు వేస్తా, 100% క్రిమినల్ కేసు పెడతా. నాకు న్యాయం జరిగేంత వరకు ఎవరిని కూడా వదిలేదు లేనిలా. బహుశా ఇంత జరుగుతూ ఉంటే కొంతమంది అధికార పార్టీలకు సంతోషం కలుగుతున్నట్టు. అదే కాకుండా మా పార్టీలో ఉన్న బీజేపీ పార్టీకి చెందిన కొంతమంది 5% మందికి కూడా సంతోషం కలిగినట్టుంది. అరే శంకర్ రెడ్డి అన్న ఈ విధంగా పోలీస్ కేసు పెట్టి ఈ విధంగా అరెస్ట్ అయ్యిండు, రిమాండ్ చేసిరని చెప్తే సంతోషపడుతుంటారు. పొలం శంకర్ రెడ్డి ఒక హిందూ నాయకుడు. పొలం శంకర్ రెడ్డి ధర్మం కోసం బతుకుతాడు. పొలం శంకర్ రెడ్డి న్యాయం కోసం బతుకుతాడు. ఇట్లాంటి ఫోర్జరీ చేసి చీటింగ్ చేసి బతికే అంత పిచ్చినా కొడుకు కాదు పొలం శంకర్ రెడ్డి. పొలం శంకర్ రెడ్డి ధర్మం కోసం. నా తల్లి నా తండ్రి చిన్న వ్యవసాయ కుటుంబంలో పుట్టి మా నాన్న నాగలి కొడుతా ఉంటే మా అమ్మ విత్తనం వేసిన కుటుంబం. దాంట్లో సిగ్గుపడతలే నేను, రుబాబుగా చెప్పుకుంటున్నాను. ఇలా బాలాపూర్ అంతా గడపకు తెలుసు, ప్రతి కులస్తులకు తెలుసు పొలం శంకర్ రెడ్డి ఎవడో. కానీ నా మీద అనవసరంగా వ్యక్తిగతంగా నన్ను అప్రతిష్ట పాలు చేయడానికి, నన్ను మానసికంగా వేధించడానికి, ఇలాంటి కుట్రలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నాపై తప్పుడు కేసులు పెట్టి నాపై తప్పుడు ప్రచారం చేసిన ఏ వ్యక్తిని కూడా వదిలేది లేదు. ఈ యొక్క కేసు, ఈ యొక్క చర్య నాలో 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చిందని చెప్పి కూడా మీ అందరికి మనవి చేస్తున్నాను. చూస్తారు భవిష్యత్తులో నేను 1000 ఏనుగుల బలంతో కనుక పోకుంటే నేను మా అమ్మయ్య ముట్టలేదు. 1000 ఏనుగుల బలంతో నా పోరాటం కొనసాగిస్తాను. ఇట్లా రాజీ పడేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా, మాజీ సింగిల్ విండో చైర్మన్గా మిమ్మల్ని ఆహ్వానించినందుకు అందరికీ పేరు పేరున స్వాగతం.
నాతో పాటుగా మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి మన సాంబే రవికుమార్ గారు, మన బడంపేట మున్సిపల్ నాయకులు, అదేవిధంగా బాలాపూర్ 17వ డివిజన్ కన్వీనర్ అయినటువంటి పెదిటి సుధాకర్, మన రామిడి మహేందర్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు, భూషణ్ గారు జిల్లా పార్టీ నాయకులు, అదేవిధంగా పాపయ్య గారు పిఎంఎస్ నాయకులు, అదేవిధంగా మా శ్రీనివాస మీర్పేట్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి సీనాలు, ప్రభాకర్ రెడ్డి 17వ వార్డు బీజేపీ ప్రధాన కార్యదర్శి, లక్ష్మణ్ రాజు వైస్ ప్రెసిడెంట్, అందరూ కూడా నాతో పాటు పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల అక్టోబర్ 22వ తేదీన నా యొక్క రాజకీయ జీవిత ఎదుగుదలను జీర్ణించుకోలేని అధికార పార్టీ అధినాయకత్వం యొక్క ఒత్తిడితో నన్ను రాజకీయంగా అణచివేయడానికి, అప్రతిష్ట పాలు చేయడానికి నాపై నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక తప్పుడు కేసును నమోదు చేయించారని చెప్పి ఈ సందర్భంగా మీడియా సోదరులకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈనాడు రంగారెడ్డి జిల్లాలోనే మహేశ్వర నియోజకవర్గంతో పాటుగా రంగారెడ్డి జిల్లాలో భారతీయ జనతా పార్టీ యొక్క విషయాన్ని, భారతీయ జనతా పార్టీ యొక్క భావజాలాన్ని, ప్రజా సమస్యలపైన, పార్టీ విషయాలపైన చాలా 38 ఏళ్ళుగా చాలా సీరియస్గా గంటాపదంగా పోరాటాలు చేస్తూ ఏ ప్రభుత్వం అధికారం ఉన్నా ఆ ప్రభుత్వ మెడలు వంచి ప్రజలకు పనులు చేసే విధంగా కృషి చేసేటువంటి అతి కొద్ది మందిలో నేను ఒకరిని రంగారెడ్డి జిల్లాలో అని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇటీవల తరచు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కావచ్చు, అదేవిధంగా తరచుగా అక్టోబర్, సెప్టెంబర్ నుండి నేను ఈ కాంగ్రెస్ వైఫల్యాల మీద తీవ్రమైనటువంటి విషయాలపైన వీడియోలు మీడియా ద్వారా కానీ డైరెక్ట్గా కానీ నేను వీడియోలు తీసి సోషల్ మీడియాలో మీడియా సోదరులకు కూడా పంపిన విషయం మీ అందరికి తెలిసిందే. చాలా తీవ్రమైనటువంటి విషయాల్ని ప్రజల ముందుకు తేవడమే కాకుండా ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ఇవన్నీ విషయాల్ని గమనించిన అధికార పార్టీ కొలన్ శంకర్ రెడ్డి ఏ యొక్క అంశంలో దొరుకుతాడా అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా నాపై భూతద్దం పెట్టి వెతికింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సైబరాబాద్ కావచ్చు, రాచకొండ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ధర్నాల్లో ఏదైనా ఉండి ఎన్బిడబ్ల్యూ ఉందా, ఇతరాత్ర కంప్లైంట్లు ఉన్నాయా, ఇతరాత్ర కేసులు ఏమైనా ఉన్నాయా అని అన్ని విధాలుగా ఈనాడు ప్రయత్నం చేసి చివరికి నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో పిసిసి అధ్యక్షుడి యొక్క బావగారైనటువంటి ఏసీపీ గారికి ఒక కంప్లైంట్ ఒక 8 నెలల క్రితం వెళ్ళింది. 8 నెలల క్రితం నాకు సంబంధం లేని అంశం మీద ఒక ఫిర్యాదు వెళ్ళింది. 8 నెలల క్రితం 8 నెలల క్రితం వెళ్ళిన ఫిర్యాదు విషయంలో అక్కడి సిఐ హరికృష్ణారెడ్డి నాతో రాయబారం చేసిండు. రాయబారం చేసి ఏమి ఇస్తారు, ఎంత ఇస్తారు అని చెప్పి రాయబారం చేసి ఆనాడు చింతమనేని శ్రీనివాస్ గారని డీసీపీ ఉండే రాజేందర్ నగర్, వారికి విన్నవించుకున్నా, సార్ ఈ విధంగా నన్ను
అప్రతిష్ట పాలు చేయడానికి, నాపై తప్పుడు కేసు పెట్టడానికి కుట్రలు జరుగుతూ ఉన్నాయి అధికార పార్టీ ద్వారా. దానికి అధికార పార్టీ యొక్క పెద్దలకు పావుగా మారినటువంటి పోలీస్ అధికారులు నా మీద తప్పుడు కేసు పెట్టి నన్ను అవమానం పాలు చేయాలి, రాజకీయంగా నన్ను అంతం చేయాలనేటువంటి కుట్రలకు పాల్పడుతూ ఉన్నారని చెప్పి నేను విన్నవించుకోవడం జరిగింది. విన్నవించుకునే కారణంగా వారు నీకు సంబంధం లేని అంశంలో ఎందుకు ఆ విధంగా జరుగుతూ ఉందని చెప్పి వారు మాట్లాడిన కారణంగా 6 మాసాలు ఎవ్వడు కూడా మన జోలికి గాని మన యొక్క పరిస్థితికి గాని రాలే. ఎప్పుడైతే డీసీపీ బదిలీ అయ్యాడో మళ్ళీ 2వ కంప్లైంట్ ఆగస్టు 5వ తారీఖున తీసుకున్నట్లుగా కంప్లైంట్ ద్వారా నాపై కేసు నమోదు చేస్తున్నామన్నట్లుగా వారు పత్రికా ముఖంగా చెప్పడం, నాపై కేసు నమోదు చేసి 22 అక్టోబర్ రోజున నన్ను రిమాండ్కి పంపిన విషయాన్ని మీకు స్పష్టం చేస్తా ఉన్నా. నేను అప్పటికే జ్వరంతో, అప్పటికే కొంచెం షుగర్ లెవెల్స్ ఎక్కువ కారణంగా నన్ను రిమాండ్ గాంధీ ఆసుపత్రిలో 6 రాత్రులు నేను గాంధీ ఆసుపత్రిలో గడిపానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రముఖంగా నేను చేసిన నేరం ఏంటంటే పోలీస్ అధికారుల యొక్క